గారు మాకు చాలా ఆత్మీయులు. కలర్ఫుల్ మూవీతో వచ్చారు. మై హార్టియెస్ట్ కంగ్రాచులేషన్స్ టు హిమ్. తప్పకుండా సక్సెస్ అవుతుంది. క్రేజీ కాంబినేషన్. అండ్ మన అందరూ అన్నట్టుగా మన పాత్రికేయ కుటుంబం కాబట్టి ఇంకా ఎక్కువ కోరుకుంటాం. బేసికలీ అంటే తను సక్సెస్ అవుతే అందరం వీ కెన్ ఎంజాయ్ ద సక్సెస్. సో హార్టియెస్ట్ కంగ్రాచులేషన్స్ అగైన్ సార్. థ్యాంక్ యూ. అండ్ యాజ్ ఇట్ ఈస్ గా ప్రభుదేవ మనం చూసాం. ఆయన సినిమాలు, ఆయన డైరెక్షన్ అద్భుతమైన సినిమా చేశాడు. మంచి టెక్నీషియన్, గ్రేట్ టెక్నీషియన్. సరే, దేవిశ్రీ ప్రసాద్ ఆల్రెడీ ముద్ర కొట్టే స్టేజ్కి వెళ్ళిపోయాడు కాబట్టి దేవిశ్రీ ప్రసాద్ ఉన్నాడు. నయనతార ఉంది. డబ్బింగ్ సినిమా ఆల్ సెట్ అండ్ డబ్బింగ్ సినిమాలే మనం చూస్తాం కదా, తెలుగు సినిమా ఒరిజినల్ కంటే కూడా డబ్బింగ్ సినిమా. సో ఆటోమేటిక్ గా హిట్ అక్కడే కొట్టేశారు. సో ఐ విష్ జేపీ ఆల్ ద లక్. థ్యాంక్ యూ. చిన్న సినిమాలు అని ఒక చెడు అభిప్రాయం కలిగించేట్టుగా పత్రికల్లో కానీ టీవీలో కానీ ప్రచారం జరుగుతూ ఉంది. కానీ ఈ చిన్న సినిమాలు చేయడం వల్లనే చాలామంది నీళ్ళకు దొరుకుతాయని నా అభిప్రాయం. అలాగే కార్మికులు కానీ ఎవరు కానీ దాన్ని ఎంకరేజ్ చేసేటట్టుగా ఇంతకుముందు కూడా ఒకసారి మాట్లాడాను. చిన్న సినిమాలను ఎంకరేజ్ చేయండి అన్నయ్య అని. జేపీ గారికి నాకు 12 సంవత్సరాల నుంచి స్నేహం అండి. నేను చేసిన February 14 నెక్లెస్ రోడ్ సినిమాకి ఆయన వన్ ఆఫ్ ది ప్రొడ్యూసరు. అంటే ఆయన ఏది చేసినా సరే అందులో పక్కా ప్లానింగ్, క్లారిటీ, ఆ వర్క్లో సిన్సియారిటీ, డెడికేషన్ అనేటటువంటి క్లియర్గా ఉంటాయి. సో ఈ సినిమాలో కూడా ఫస్ట్ అంటే ఇంతవరకు ఆయన పత్రికాధిపతిగా అండ్ సినిమాగా కొంతమందికి తెలుసు. ప్రొడ్యూసర్గా ఇప్పుడు ఫస్ట్ టైం ఆయన ఈ డబ్బింగ్ సినిమా ద్వారా వస్తూ ఉన్నారు. ఈ సినిమా ద్వారా నిర్మాత అయినటువంటి ఆయన స్టేట్ సినిమాలు తీసి ఒక పెద్ద ప్రొడ్యూసర్గా ఎదగాలని, ఎన్నెన్నో మంచి మంచి సినిమాలు తీయాలని నేను కోరుకుంటున్నానండి. ఆల్ ది బెస్ట్. సార్ జేపీ గారు సినిమా నిర్మాణంలో కూడా డెఫినెట్గా సక్సెస్ అవుతాడు ఆయన. సార్ నాకు తెలుసు 2 సంవత్సరాలుగా ఒక మంచి తెలుగు సినిమా, స్టేట్ సినిమా చేయాలని ఆయన సబ్జెక్ట్ రెడీ చేసుకోవడం, దానికోసం ఏర్పాట్లు చేసుకోవడం, సో సరైన సమయం కోసం ఎదురు చూస్తూనే తనకు నచ్చిన ఒక డబ్బింగ్ సినిమా తారసపడేటప్పటికీ ఆ డబ్బింగ్ సినిమా ద్వారా చిత్ర నిర్మాణంలోకి దిగాలని నిర్ణయించుకుని వాళ్ళ యమకంత్రి అనే ఒక చక్కటి ఒక మాస్ ఎంటర్టైనర్ని ఆయన సెలెక్ట్ చేసుకోవడం. సో విజయ్, నయనతార, ప్రకాష్ రాజ్ మనందరికీ బాగా తెలిసిన స్టార్స్ వాళ్ళు. సో వాళ్ళకి స్వయంగా ప్రభుదేవ డైరెక్షన్, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్, సో మంచి మన లిరిక్ రైటర్స్ అటు భువనచంద్ర గారు, సాహితీ గారు, చంద్రబోస్ గారు, ఇంతమంది టాప్ టెక్నీషియన్స్ వర్క్ చేసినటువంటి యమకంత్రి సినిమా. సో ఆడియో మనం విన్నాం, చూసాం, చాలా బాగున్నాయి, చాలా కమర్షియల్గా ఉన్నాయి. సినిమా కూడా చాలా కమర్షియల్గా ఉంటుందని ఈ పనిలో ఒక పనిగా ఈ పత్రికా రంగంలో ఉన్నటువంటి సమస్యలను కూడా సో భరద్వాజ్ గారి ద్వారా పరిశ్రమ దృష్టికి తీసుకువెళ్ళి చక్కగా పరిష్కరించుకోవాలని ఆయన ఆలోచనని మిగతా పాత్రికేయ మిత్రులందరూ కూడా సో ముందుకు తీసుకెళ్ళి ఆ పనిలో సక్సెస్ అవుతారని కోరుకుంటూ మరొకసారి యమకంత్రి సినిమా ఆడియో సక్సెస్ అవ్వాలి, సినిమా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. తమిళ్లో బాగా పెద్ద హిట్ అయినటువంటి సినిమాని సెలెక్ట్ చేసుకుని తన ఫస్ట్ ఫిల్మ్గా డబ్ చేసి డబ్బింగ్ సెంటిమెంట్ కూడా ఉపయోగించుకుంటూ భరద్వాజ గారు చెప్పినట్టు డబ్బింగ్ ఫిల్మ్స్ కూడా మన వాళ్ళు సమానంగా తెలుగు సినిమాలతో చూస్తారు కనుక సో నో డిఫరెన్స్ బిట్వీన్ దిస్ టూ కనుక సో ఆయన ఆల్మోస్ట్ తెలుగు సినిమా చేస్తున్నట్టే లెక్క. సో జేపీ వాళ్ళ ప్రొడ్యూసర్ అయినందుకు చాలా సంతోషిస్తూ భవిష్యత్తులో ఆయన స్టేట్ సినిమాను కూడా పెద్ద రేంజ్లో చాలా పెద్ద హీరోస్ తోటి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.